సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కన్నుల పండుగ కొనసాగింది. దాదాపు గత 22 ఏళ్ల కిందట నంగునూరు గ్రామంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగిందని మంగువారి ధార్మిక సేవా సంస్థ చైర్మన్ మంగు రాధాకిషన్ రావు తెలిపారు. అప్పటి నుండి ఆలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యేక అలంకరణలో పద్మావతి వెంకటేశ్వర స్వామి దర్శనం భక్తులకు నేత్రపర్వాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో భక్తులు ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి స్వామివార్లను దర్శించుకొని తూర్పు ద్వారం గుండా భక్తులు బయటకు వెళ్లేలా ఏర్పాట్లను చేశారు. అంతకుముందు ఉదయం 5 గంటలకు స్వామివారికి పల్లకీ సేవ అనంతరం ఆలయ అర్చకులు వేదోత్సవాలతో ఆలయ ఉత్తర ద్వారాన్ని తెరిచారు. ఏడాదికి ఒక్కసారి వచ్చే ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఉత్తర ద్వారం గుండా భక్తులకు అవకాశం కల్పించడంతో ఉదయం 5 గంటల నుండే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. నంగునూరు, కోనాయిపల్లి, పాలమాకుల పలు గ్రామాల్లోని వెంకటేశ్వర దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలువురు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, భక్తులు వైకుంఠ ఉత్తర ద్వారం గుండా స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.